ఇప్పుడేమైంది, వాళ్ళు వీళ్ళ గవర్నమెంటే ఉంది, వీళ్ళ గవర్నమెంట్కి ఉందనే సిట్ ఉంది. సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులు, ఒక టెక్నికల్ బోర్డు నుంచి ఒకరు, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఉన్నారు. సో అదే సిట్ ఏమని ఇచ్చింది, ఇప్పుడు జంతు కొవ్వు అనేది లేదు, ఓన్లీ అది నెయ్యి అనేది, దాంట్లో మిల్క్ లేదు, కంప్లీట్గా అది సింథటిక్ నెయ్యి, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అనేది తేల్చింది. అంటే మరి ఈయన అప్పుడు లక్షల లడ్లు అయోధ్యకు కూడా ఈ జంతుకో నెయ్యితో వెళ్ళాయి అనేది ప్రకటించాడు. ఇప్పుడు దాని మీద గట్టిగా అటాక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో కనీసం ఆత్మవిమర్శ, మేము అప్పుడు నేను అనుకున్నాం కానీ అది రాంగ్ అని తేలింది అనేది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీద ఆ సింథటిక్ అది కూడా జంతుకో నుంచి వచ్చిందని ఒక కొత్త కథనంతో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెట్టాడు. అది ఆ కథనానికి క్రెడిబిలిటీ పోయింది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా దాన్ని చాలా గట్టిగా మాట్లాడుతుంది. ద వైర్లో ఒక డీటెయిల్ కథనం కూడా వచ్చింది ఈ చార్జ్ షీట్ ని అనలైజ్ చేస్తూ. సో దీంతో అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే పీక్ వెళ్తున్నట్టు కనబడుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనకు రావాల్సినంత క్రెడిబిలిటీ రావలేదు. మొన్ననే బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించాడు, మనకి 60-30-10% ఈ రేషియోలో, అంటే 60 తెలుగుదేశం, 30 జనసేన, 10 బీజేపీకి ఎక్కడ ఏ పదవులు ఇచ్చినా ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వట్లేదు అనేది ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. చాలా మంది కేడర్ కూడా విపరీతంగా ఫ్రస్ట్రేషన్తో పోస్టులు పెడుతున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్కి డిస్టర్బ్డ్ గా ఉంది. దీన్ని ఆయన ఎక్కడ చూపించాలి? సో ఎక్కడో చోట ఆయన ఫ్రస్ట్రేషన్ బయటికి రావాలి కాబట్టి సమావేశంలో బయటకు వచ్చింది. ఆయన చెప్తున్నది ఏమంటే, లడ్డు గురించి నేను ఒకటే ఖండించాలా, మీరెవరు ఖండించకపోతే ఎలాగా, మీరు మాట్లాడాలి కదా, మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ఉండేది అనేది అంటున్నాడు. అది వాళ్ళు మాట్లాడలేకపోవడం అనేది ఇతని ఫెయిల్యూర్ కూడా అనేది మర్చిపోతున్నాడు. వాళ్ళని మాత్రమే నిందిస్తున్నాడు. అంటే వాళ్ళకి అసలు ఒక ట్రైనింగ్ కానీ, ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ కానీ, కేడర్కి పొలిటికల్గా వాళ్ళని పొలిటికల్ కేడర్గా మార్చడం కానీ, అంటే ఇతను ఇప్పటికి కూడా ఏంటంటే ఒక సినిమా స్టారు వాళ్ళ ఫ్యాన్స్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటాడు. ఆ కేడర్ కూడా అలాగే ఒక లూజు నిర్మాణాలు లేకుండా, ఒక ఆర్గనైజర్ లేకుండా, మిగతా పొలిటికల్ పార్టీలో ఆర్గనైజర్గా ఉంటుంది పొలిటికల్ కేడర్. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ ఉంటాయి, ఎలా బిహేవ్ చేయాలి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికి ఒక దాని ఏమంటారు రెస్పాన్సిబుల్ బోర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో అతనికి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. సో కేడర్కి కూడా కన్ఫ్యూజన్, కేడర్కి నాయకులకు కన్ఫ్యూజన్, ఎలా బిహేవ్ చేయాలి, ఏ విషయంలో ఎట్లా ముందుకెళ్లాలో వాళ్ళకి దిశ నిర్దేశనం అనేది లేదు. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ భాగం సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. చంద్రబాబు ప్రసారి మంత్రులు గట్టిగా మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ పనులలో ఉండారు, ఇప్పుడు సంపాదనలో ఉండిపోయారు అందరూ. ఎవరికి కూడా పార్టీ లాయల్టీ అనేది ఇవాళ జనరల్ గానే అన్ని పార్టీల్లో కూడా పార్టీ లాయల్టీ లేదు. ఒకప్పుడు పార్టీ లాయల్టీ ఉండేది. ఇవాళ ఎవరికి వాడికి లాయల్టీ, సెల్ఫ్ లాయల్టీ తప్ప పార్టీ లాయల్టీ లేదు. పార్టీలకు కూడా ఐడియాలజీ బేస్డ్ గా పార్టీస్ పనిచేయట్లేదు. వాళ్ళకు కూడా అధికారము పరమావధిగా మారిపోయింది. కాబట్టి ఇవన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ఇదన్నీ పక్కన పెట్టి ఎవరినో నిందించి లేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఏమీ జరగదు. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఈ ఆగ్రహం లేకపోతే అలక జరగడం వల్ల సోషల్ మీడియాలో జనసేన అది దాని ఏమంటారు ఆథరైజ్డ్ ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, దాంట్లో ఎక్కువ లడ్డు మీద ఫోకస్ చేసి పోస్టులు పెడుతున్నారు తప్ప నాయకులు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా పెద్ద ఫోకస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆల్రెడీ టైం అయిపోయింది, జనంలోకి అందరికి వెళ్ళిపోయింది అది. సో దాన్ని డైవర్ట్ చేయడానికే రాంబాబు ఇష్యూ, జోగి రమేష్ ఇష్యూ ముందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా టాక్. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే అది కల్తీ జరిగింది, కానీ ఆ కల్తీ జరిగితే వైసీపీ వాళ్ళు ఎవరు లేరు దాంట్లో చార్జ్ షీట్ లో, ఓన్లీ అధికారులు మాత్రమే ఉన్నారు. అంటే క్లియర్ గా ఏంటి, సిట్టే తేల్చేసింది వైసీపీ రోల్ లేదని. మరి తేల్చేసినప్పుడు జంతుకో అయితే ఏంటి, సింథటిక్ అయితే ఏంటి, అది అధికారుల వ్యవహారం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ చంద్రబాబు తీసుకున్నాడు. సో ఇంకేముండదు ఆడ చర్చించడానికి. కాబట్టి అది ఆయనే చెప్పినట్టుగా పాచిపోయిన లడ్డు లాంటి ఒక విషయాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఏదో ఫ్రెష్ గా ట్రై చేయడానికి పవన్ కళ్యాణ్
చేస్తున్న చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది.